బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెరిగిన పోల్ పర్సెంటేజ్ కి సంబంధించి ఇప్పుడు చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చాలా విస్తృతమైన చర్చ జరుగుతోంది. పెరిగిన పోల్ పర్సెంటేజ్ ఏం జరగబోతోంది అనేది, గత రికార్డ్స్ ఏం చెబుతున్నాయి, గత చరిత్ర ఏం చెబుతోంది, దాంతోపాటు ఏం జరగచ్చు 2024కి సంబంధించి ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి తీవ్రమైన డిస్కషన్ జరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో చాలామందికి చాలా సందేహాలు, వాటిని బయట పెట్టకూడదు. కానీ దీనికి సంబంధించి మీకున్న సందేహాలకు సంబంధించి ఆ క్వశ్చన్ మార్క్స్కి ఆన్సర్ చేసుకోగలిగితే కనుక ఈజీగా గెస్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో 4వ తారీఖున జూన్ 4న ఏం జరగచ్చు అనేది ఒక 4 సవాళ్లను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఆ 4 సవాళ్లకు సంబంధించి మీరు ఊహించగలిగిన, వాటిని గెస్ చేయగలిగిన దాదాపుగా మీకు అంతు చిక్కేస్తుంది ఏం జరగచ్చు అనేది. ఇంతకీ ఆ 4 సవాళ్ళు ఏంటి, ఆ 4 సవాళ్లకు సంబంధించి మేము అందించే ప్రయత్నం చేస్తాను. ఆ సవాళ్లకు సంబంధించి సమాధానం కనుక మీరు గెస్ చేయగలిగితే దాదాపుగా ఆ రిజల్ట్స్కి సంబంధించి మీరు ఊహించవచ్చు. అటువంటి సిచ్యువేషనే. సో మీరు ఎటువంటి ఊహ మీకు అందుతోంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడు మొట్టమొదటి సవాల్తో నేను స్టార్ట్ చేయబోతున్నాను. మొట్టమొదటి సవాల్ని ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2009 నుంచి మనం మొదలు పెడదాం. 2009కి సంబంధించి 2009లో ఇక్కడ మీరు కనుక చూస్తే 72.63% అప్పుడు పోల్ పర్సెంటేజ్ నమోదైంది. ఆ తర్వాత 2014కు సంబంధించి మీరు చూస్తే కనుక 78.9%. సో ఇక్కడ మీరు చూస్తే దాదాపుగా 6% పెరిగిందనే చెప్పుకోవచ్చు. 6% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఏం జరిగింది? ప్రభుత్వం మారిన పరిస్థితి మనం చూసాం 2009 నుంచి 2014కి సంబంధించి. ఇక 2014 నుంచి 2019 ఇక్కడ మీరు చూస్తే కనుక 2014లో 78.9% పోలింగ్ నమోదైతే 2019కి రాబోతుకి 79.8% పోలింగ్ నమోదైంది. అంటే దాదాపు 1%, సుమారుగా 1% అని చెప్పుకోవాలి. సో ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు 2019కి సంబంధించి 79.8% మనం చూసాం. 2019 నుంచి 2024కి మీరు చూస్తే కనుక ఇప్పుడు 81, అంటే దాదాపుగా 2% ఇక్కడ మనకి పెరిగిన పరిస్థితి. 2% పెరిగింది. సో ఈ నేపథ్యంలో ఏం చేయొచ్చు, దీనికి ఈ సవాల్కి సంబంధించి మీరు ఆన్సర్ గెస్ చేయగలిగితే కనుక ఒక కార్నర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనకి క్లియర్గా ఒక పిక్చర్ అనేది అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఏం జరగచ్చు అనేది మొదటి సవాల్కి సంబంధించిన ఆన్సర్ కావచ్చు, మొదటి సవాల్కి సంబంధించిన సమాధానం కావచ్చు, మీరు గెస్ చేయగలిగితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మొదటి సవాల్కి సంబంధించి. ఇక రెండో సవాల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రెండో సవాల్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. రెండో సవాల్ హియర్ ఇట్ ఇస్. పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక పోస్టల్ బ్యాలెట్స్ చాలా కీలకమని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ 2019లో 1.2 లక్షల సంబంధించి పోస్టల్ బ్యాలెట్స్ అనేవి ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 2024కు సంబంధించి 4.3 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవడం జరిగింది. అసలు ఇంతకీ పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి అనేది చాలా మందికి ఇంకా ఎక్కడో దగ్గర డౌట్ ఉంటూ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, అంటే ఆ రోజు ఎన్నికల విధుల్లో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ అనేది వినియోగించుకోవడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. 2019లో 1.2 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటే ఈసారి అంటే 2024కి రాబోతుకి 4.3 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవడం జరిగింది. ఒక్కసారి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను మీకు క్లియర్గా ఒక్కసారి రాసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 2024కి సంబంధించి దాదాపు మనకి 4.3 లక్షల మంది కనిపిస్తున్నారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 5 లక్షల మంది, అవును 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి వాళ్ళు అభ్యర్థన పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఒక్కసారి మీరు చూడొచ్చు దాదాపు ఏ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ని ఇక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏ మేర రిక్వెస్ట్ వెళ్ళింది అనేది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఇది పల్స్ తెలియజేస్తూ ఉంటుంది. కౌంటింగ్ రోజు గురించి కూడా మాట్లాడుకుంటే పోస్టల్ బ్యాలెట్ బట్టి ట్రెండ్ అర్థమవుతుంది అనే ఒక మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. సో అటువంటి సినారియో కాబట్టి నేను అంతవరకు వెళ్ళట్లేదు. ఈ సవాల్కి సంబంధించి ఏంటంటే మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పల్స్ తెలియజేస్తుందని మన మాట వినిపిస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉంటే ఎటువంటి సినారియో ఉంటుందో మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం
వాళ్ళు అసంతృప్తిలో ఉంటే ఎటువంటి సినారియో ఉంటుందో మనకు తెలుసు. సో ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఒకసారి మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ఇక్కడ ఓట్ అనేది పడిందో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. అంటే గతంలో చూసుకుంటే 1.2 లక్షలే, కానీ ఇక్కడ చూసుకుంటే కనుక 3 అంతులు పెరిగిందనే చెప్పుకోవాలి. దాదాపు 3 అంతులు పెరిగిందే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నెక్స్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఎక్కడెక్కడ ఎంతెంత నమోదైంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఎంత మేర నమోదైంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం. శ్రీకాకుళానికి సంబంధించి మీరు చూస్తే ఇక్కడ 23,574 ఓట్లు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి నమోదయ్యాయి. ఇక నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే 22,196 ఓట్లు పడ్డాయి పోస్టల్ బ్యాలెట్ ద్వారా. ఇక దాంతోపాటు విశాఖ 19,609 ఓట్లు ఇక్కడ రికార్డ్ అయ్యాయి. నంద్యాలకు సంబంధించి చూసుకుంటే 18,308 ఓట్లు ఇక్కడ పడ్డాయి. ఇక దాంతోపాటు ఒంగోలులో 18,032, దాంతోపాటు అనంతపూర్కి సంబంధించి 18,450, ఇక రాజంపేట 18,390. ఎందుకు మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నామంటే కనుక ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా మెజారిటీ గురించి కావచ్చు లేదా డిఫరెన్సెస్ కావచ్చు, వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు 10,000, 20,000 ఓట్ల తేడాతో కూడా గెలిపోవటంలో డిసైడ్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఒక్క ఓటుతో కూడా గెలిపోవటంలో డిసైడ్ అయిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చాలా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకి వినిపిస్తూ ఉంటుంది. అయితే 20,000కు దాదాపుగా అటు ఇటుగా 20,000కు దగ్గరగా ఉందంటే కనుక ఎంత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి, ఎంత డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ దీనికి సంబంధించి రీజన్స్ వారిగా మనం చూసినప్పుడు ఇది కొన్నిటి వరకు మాత్రమే. మిగిలిన వాటికి చూసుకుంటే కనుక అక్కడొక్కడ దాదాపు కొన్ని ప్రాంతాల్లో 3,000, 4,000 ఇట్లాంటి సినారియో కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ పిక్చర్ ద్వారా అర్థమవుతుంది. సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ సవాల్. ఇప్పటికే 2 సవాళ్ళు చూసాం. వాటికి సంబంధించి మీరు గెస్ట్ చేసి ఆ సవాల్కి సమాధానం అయితే నేను చెప్పను, మీ సమాధానం ఏవై ఉంటుంది అనేది ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎస్, మూవింగ్ ఆన్ నెక్స్ట్. మూడోది, ఇక్కడ పురుషులతో పోల్చితే అత్యధికంగా మహిళలు ఓట్లు వేశారనేది మనకు వినిపిస్తోంది. ఒక్కసారి దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మొత్తం ఓట్లు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది మనం గమనిస్తే 3,43,40,560 ఓట్లు పోలైతే ఇందులో పురుషులు 1,64,30,359, మహిళల ఓట్లు చూసుకుంటే కనుక 1,69,08,684. ఇక్కడ మీరు ఆ డిఫరెన్స్ కనుక గమనిస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు 1,69,08,684 మంది మహిళలు కనుక ఇక్కడ ఓటేస్తే, పురుషులకు సంబంధించి మీరు చూసుకుంటే 1,64,30,359 మంది పురుషులు ఓట్లు వేశారు. అంటే ఇక్కడ పురుషులతో పోల్చుకుంటే పురుషుల కన్నా మహిళలు 4 లక్షల, నేను ఒకసారి ఇక్కడ నెంబర్గా రాసే ప్రయత్నం చేస్తున్నాను, 4,78,325. ఒక్కసారి చూడండి, బిగ్గెస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నానండల్లో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూస్తే అఫ్కోర్స్ నెంబర్ కాస్త క్లియర్గా లేదు కాబట్టి నేను ఒకసారి క్లియర్ చేసి లైట్గా ఉన్న ప్లేస్లో రాసే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఒక్కసారి ఇక్కడికి వెళ్తున్నా. 4,78,325. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. అనదర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది అండల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దాదాపుగా 5 లక్షల డిఫరెన్స్ ఉందనే చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మహిళలు ఏ స్థాయిలో ఓట్లు వేసారో మనకి అర్థమవుతుంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కొన్ని వార్తాపత్రిక నుంచి తీసుకున్న సమాచారం కావచ్చు, నెట్వర్క్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది యువత ఉంటే దాంట్లో మహిళలకు సంబంధించి, అంటే ఇక్కడ మహిళలకు సంబంధించి ఎన్ని ఓట్లు పడ్డాయో దీని పర్సంటేజ్ని బేస్ చేసుకుని తీసుకుంటే కనుక అంటే 80% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్న మాట వినిపిస్తోంది. అంటే 80,000 మంది, అంటే 80% అనుకుంటే కనుక ఈ 80,000కు సంబంధించి యూత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారనుకుంటే ఇక్కడ మహిళల ఓట్ల పర్సంటేజ్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ చూసుకుంటే దాదాపుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే 4,05,680.
సుమారుగా. అంటే ఇక్కడ క్లియర్ పిక్చర్ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే కనుక దాదాపుగా 1.21. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు దీనికి అండ్ లాస్ట్లో కొన్ని అంశాలకు సంబంధించి కనెక్టివిటీ ఏంటి అనేది మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 1.21% అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పుకోవాలి ఇక్కడ దీనికి సంబంధించి. అలాగే ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మహిళా ఓట్లకు సంబంధించి మాట్లాడుకున్నాం, యంగ్స్టర్స్కి సంబంధించి మాట్లాడుకున్నాం, యూత్ గురించి మాట్లాడుకున్నాం. ఇక ఆఖరి సవాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. 2019కి సంబంధించి ఒక్కసారి కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే 2024 కదా, 2019 ఏంటి సంబంధం అంటే కనుక ఒకసారి క్లియర్ పిక్చర్ చూసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు అంటే 2014 సందర్భంలో వైసీపీకి ఓట్ షేర్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఓట్ షేర్, ఇది ఓట్ షేర్, ఇది ఓట్ షేర్, ఇది ఓట్ షేర్. 2019లో వైసీపీకి 49.95%తో 151 సీట్లు వస్తే, టీడీపీకి 39.17%తో 23 సీట్లు వచ్చాయి. అలాగే జనసేనకు 5.53%తో 1 సీటు సాధించింది. ఇక బీజేపీ అఫ్కోర్స్ సీట్లు సాధించకపోయినప్పటికీ 0.84% ఓట్ షేర్ని సంపాదించుకుంది. అప్పటికి అఫ్కోర్స్ మనకి బాగా గుర్తు, ఎందుకంటే కూటమి అయితే లేదు, ఇండివిజువల్గా పోటీ చేశాయి. సో ఒక్కసారి ఈ మూడింటిని యాడ్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తే కనుక అంటే 39 ఒక్కసారి పెన్ తీసుకుంటాను మళ్ళీ నేను. ఆల్ రైట్, ఒక్కసారి మీరు చూడొచ్చు 39.17, అలాగే 5.53, అలాగే 0.84. ఈ మూడింటిని కనుక మనం జోడిస్తే దాదాపుగా మనకి 45.54 వస్తుంది. 45.54 వస్తుంది. అంటే ఒక్కసారి ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఓట్ షేర్ డిఫరెన్స్ అనేది కూటమికి అప్పుడు వచ్చిన కూటమికి సంబంధించి వాటిని క్రోడీకరిస్తే మొత్తం వస్తుంది మనకి 45.54. ఒక్కసారి క్లోజ్ క్యాంప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 45.54 అనేది ఓట్ షేర్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో ఇంత ఓట్ షేర్ 2019కి సంబంధించి. అండ్ ఈ 45.54 అప్పుడు వైసీపీకి 49 ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తా 49.95 వచ్చింది. అండ్ అప్పుడు కూటమికి సంబంధించి మాట్లాడుకుంటే 45.54. సో ఇక్కడ డిఫరెన్స్ దాదాపు మనకి ఎంత వస్తుందంటే కనుక 4.41% వస్తుంది. సో ఇక్కడ గమనిస్తే కనుక ఈ 4.41% మాత్రం డిఫరెన్స్ ఉందనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాలంటే కనుక ఒక్కసారి మళ్ళీ క్లియర్ పిక్చర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో 4.41% అనేది డిఫరెన్స్ ఉందనే చెప్పుకోవాలి. 4.41% డిఫరెన్స్ ఉంది. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు మహిళలకు సంబంధించి మాట్లాడుకుంటే, మహిళలకు సంబంధించి ముఖ్యంగా యూత్కి సంబంధించి, యంగ్స్టర్స్ అమ్మాయిలకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మనం 1.21% ఉంది. వీళ్ళకు సంబంధించి యంగ్స్టర్స్ అంటే 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు, వీళ్ళు సాధారణంగా ఇంటర్నెట్కి చూస్తూ అంటే ఇంటర్నెట్ని ఫాలో అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎడ్యుకేషన్ని చూశారు, ఫ్యూచర్లో జాబ్ కూడా చూడాల్సి ఉంటుంది. అంటే అన్నింటినీ పరిశీలిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం ఓటర్స్ కాబట్టి ఇంకా ఎంతూసియాస్టిక్గా ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, వాళ్ళు ఎవరి వైపు ఉన్నారనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు కూడా మనం చూసుకుంటే 4,32,222 మంది ఉన్నారు. ఇది దాదాపు దీని పర్సంటేజ్ కనుక తీసుకుంటే మనకి 1.29% అని చెప్పుకోవాలి. వీటి రెండింటిని మనం కలుపుకున్నాం అనుకోండి, దాదాపుగా మనకి 2.5 చిల్లర వస్తుంది. మనకి సుమారుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, 2.5% అనేది వస్తుంది. దీన్ని ఇక్కడ ఇక్కడ మైనస్ చేసే ప్రయత్నం చేద్దాం. 4.41 డిఫరెన్స్ అనుకున్నాం మనం. 4.41 నుంచి 2.5 సంబంధించి తీస్తే అప్రాక్సిమేట్గా 2 అనే డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ అలా కూడా తీసేసినా సరే ఒక 2% డిఫరెన్స్ అనేది వస్తుంది. ఈ 2% డిఫరెన్స్ ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి ఇక్కడ ఇంకొక సవాల్ ఉందనే చెప్పుకోవాలి. అది 2% సంబంధించి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆ 2% ఎవరు ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది, కాపు ఓట్లకు సంబంధించి ఏమాత్రం ప్రభావం చూపించవచ్చు. ఎందుకంటే 15%
15% కాపు ఓట్లు అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుందనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కాపు ఓట్లు ఎటువైపు ఉన్నాయి? ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ఆయన ఇటు వైసీపీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇటువైపు వెళ్తానుకునే టైంలో ఆయన కుమార్తె వచ్చారు. ఆయన కుమార్తె వచ్చి చెప్పిన నేపథ్యంలో ఏం జరగచ్చు? కాపు ఓట్లు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి మాత్రం ఇక్కడ సందిగ్ధత కొనసాగుతుంది. దాంతోపాటు మిగిలిన అంశాలు కూడా ఏమైనా యాడ్ అయితే, ఒకవేళ ఒక 2% యాడ్ అయినా ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఇంతటి సినారియోలో ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారిని అడిగి ఈ సవాళ్లకు సంబంధించి, ఇండివిజువల్గా ఈ సవాళ్లకు సంబంధించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి. ఆల్ రైట్, కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. సో ఒక 4 సవాళ్లకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటి సవాల్ నుంచి, ఎందుకంటే ఓటర్ పర్సంటేజ్ పెరిగింది 2009 నుంచి చూసుకుంటే కనుక పర్సంటేజ్ పెరిగినప్పుడల్లా ప్రభుత్వం మారిన సినారియో చూస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేస్తే కనుక మీ విశ్లేషణ ఎలా ఉండబోతుంది దీనికి? అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన ప్రతిసారి అది ప్రభుత్వ వ్యతిరేకము అనేటువంటి దానికి మనం ఆ విధమైనటువంటి కన్క్లూజన్స్ కి రానవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలను చూసినప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అనేటువంటి అభిప్రాయం ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు అక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. కానీ ఫలితాలను చూస్తే తృణమూల్ కాంగ్రెస్ కి వచ్చినటువంటి ఓట్లు పెరిగాయి, సీట్లు పెరిగాయి. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఎందుకు అంటే బీజేపీ అనేటువంటిది పెద్ద సవాళ్ళు విసిరింది తృణమూల్ కాంగ్రెస్ కి. బీజేపీ వస్తే పశ్చిమ బెంగాల్కి ప్రమాదం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు భావించారు. లెఫ్ట్ పార్టీలు వెనకాల, అదేవిధంగా కాంగ్రెస్ వెనకాల ఉన్నటువంటి మద్దతుదారులు కూడా బీజేపీని అడ్డుకోవాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా తృణమూల్ కాంగ్రెసే ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది కనుక తృణమూల్ కాంగ్రెస్ కి ఓటు చేశారనేటువంటి తర్వాత వెల్లడైనటువంటి అంశాలు. అందువలన ఇక్కడికి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఇక్కడ తలెత్తింది. ఇక్కడ ఆ విధంగా ఒక బీజేపీనో లేదా ఒక కాంగ్రెస్ ప్రధానమైనటువంటి సవాలు విసిరేటువంటి స్థితిలో అక్కడ పార్టీలు లేవు. 2 ప్రాంతీయ పార్టీలు, కాకపోతే 3వ చిన్న ప్రాంతీయ పార్టీ జనసేన కూడా అక్కడ రంగంలో ఉంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బట్టి చూసినప్పుడు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఓటింగ్ శాతం అనేటువంటిది 2% పెరగడం అనేటువంటిది మరీ ఎన్నికలకు ముందు ఆయా పార్టీలు చెప్పుకున్న దాంతో పోలిస్తే అది పెద్ద ఎక్కువగా కాదు. 2% అనేది పెరిగింది, కానీ అది పెద్ద ఎక్కువ శాతం కాదు. అందువలన దాన్ని బేస్ చేసుకొని, ఆ 2% ఓటింగ్ బేస్ చేసుకొని కన్క్లూజన్స్ కి రావడం అనేటువంటిది సరైనది కాదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, ఎందుకంటే 2 చోట్ల కొంతమందికి 2 చోట్ల కూడా ఉండి ఉంటాయి, పెద్ద ఎత్తున వెళ్ళారు. దాని అర్థం ఏంటంటే ఏదో ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళే వెళ్ళారనే అక్కర్లా. 2 కూటములకు చెందినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు పెట్టి ఓటర్లను కొని రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి తమ మద్దతుదారులకు సమీకరించుకున్నారు. అందుకని అనేకమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి కనుక ఆ విధమైనటువంటి ఓట్ల యొక్క శాతాన్ని బట్టి కన్క్లూజన్స్ కి రాకూడదు అనేది నా అభిప్రాయం. వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి గతంలో చూసుకుంటే 1,00,000 మాత్రమే, ఇక్కడ దాదాపు 4 లక్షల పైచిలకు మనకు కనిపిస్తోంది. సో ఇది ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుందండి? పోస్టల్ బ్యాలెట్ ఈసారి గణనీయంగా పెరిగాయి. టీచర్లలోనూ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అది డెఫినెట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడేటువంటి అవకాశాలని మనం తోసిపుచ్చలేదు. ఎట్ ది సేమ్ టైమ్ సచివాలయాల్లో కొత్తగా నియమించినటువంటి దాదాపు 1,30,000 మంది ఉన్నారు. వాళ్ళల్లో కూడా కొంతమంది పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సిబ్బందిగా ఉంటారు కనుక వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఓట్లు అనేటువంటివి ఎవరికి పడతాయి అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు తమను నియమించింది, తమకు ఉద్యోగాన్ని ఇచ్చింది వైసీపీ కనుక ఆ వైసీపీకి లాయల్టీగా ఉంటాయి అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. అందువలన
ఈ అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అని మొత్తం మీద ఓట్లతో చూసుకున్నప్పుడు అది పెద్ద పర్సంటేజ్ కాదు, లేదా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఓటర్లు చూసినప్పుడు. అయితే పోటాపోటీగా ఉన్నప్పుడు వారు వన్ సైడ్ కాకుండా నువ్వా నేనా అన్నప్పుడు ఈ 5 లక్షల ఓట్లు కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం లేకపోలేదు. డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే గతంలో కేరళ ఎన్నికల్లో ఒకసారి 5 లక్షల ఓట్ల తేడాతోటి ఒక కూటమికి అధికారం వచ్చింది, ఒక కూటమి అధికారాన్ని కోల్పోయింది. అటువంటి కీన్ కంటెస్ట్ కనుక ఇక్కడ కనుక ఉండేట్లయితే పోస్టల్ బ్యాలెట్లు అనేటువంటివి ఒక ప్రభావం చూపుతాయి. అదే విధంగా మీరు ఇందాక మహిళల గురించి కూడా ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ మీకు అదే, మహిళలకు సంబంధించి ఏమాత్రం ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది అది కూడా చెప్పారు. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే అనేక మంది చెప్తున్నది ఏంటంటే మహిళలకి అందించినటువంటి సంక్షేమ పథకాలు లేదా మొత్తంగా నవరత్నాలు అనేటువంటి వాటితోటి మహిళల మొగ్గు వైసీపీ వైపు ఉన్నది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉన్నది. అందువలన ఒకవేళ ఉద్యోగులు అసంతృప్తి చెందినటువంటి ఉద్యోగులు లేదా పట్టణాల్లో ఉన్నటువంటి ఈ పన్నుల భారం లేకపోతే విద్యుత్ భారాలు వీటితో అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వ్యతిరేకమైతే అనుకూలంగా ఉండేటువంటి ఒక ఓటు బ్యాంక్ అనేటువంటిది కూడా 2019తో పోలిస్తే 2024లో వైసీపీకి ఒక ఓటు బ్యాంక్ అనేటువంటిది కూడా ఏర్పడింది అనేటువంటిది బలంగా వినిపిస్తున్న మాట. అందుకని ఒకదానికి అంటే ఒక అధికార పక్షానికి ఉన్నటువంటి ప్రతికూలతలు కొన్ని అయితే ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ప్రతికూలతలు కొన్ని. అందుకని వీటిని మిక్స్ చేసుకొని చూసినప్పుడు రెండు బ్యాలెన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే నెక్ టు నెక్ పోటీ జరిగింది అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. అలాగే లాస్ట్ టైం పోల్ పర్సంటేజ్కి అంటే లాస్ట్ టైం ఓట్ షేరింగ్కి ఇప్పుడున్న ఓట్ షేర్కి చూసుకుంటే కనుక ఆ డిఫరెన్స్ అనేది దాదాపు 4% ఉంది. ఇందాక కొన్ని అంటే మనం ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం తీసినప్పుడు అంటే ఇటు యంగ్స్టర్స్ కావచ్చు, ముఖ్యంగా 18 ఏళ్ళకు సంబంధించి అంటే ఓటర్స్లో మహిళలకు సంబంధించి కావచ్చు, ఫస్ట్ టైం ఓటర్స్ ఫీమేల్స్కి సంబంధించి, అట్ ద సేమ్ టైం అలాగే పోస్టల్ బ్యాలెట్స్ ఈ రెండు కలుపుకుంటే కనుక మనకి దాదాపు 2.5% డిఫరెన్స్ కనుక చూసుకుంటే 2% మాత్రమే ఉంది. సో ఎవరి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనుకోవచ్చు కోటేశ్వర గారు ఇక్కడ? అంటే 2019లో వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని బట్టి మీరు దాన్ని యాజిటీజ్ గా తీసుకున్నారు. దాన్ని యాజిటీజ్ గా తీసుకున్నప్పుడు ఒకవేళ ఎంప్లాయీస్ లేదా కొత్త ఓటర్లు ప్రభుత్వానికి అధికార వైసీపీకి వ్యతిరేకంగా అయ్యేట్లయితే మరి ఇంకొక 2% పైన అదే లీడ్ లో ఉంది. తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం, రెండు పార్టీల మధ్య వచ్చినటువంటి తేడా 2% కూడా 2% కంటే తక్కువే కదా, అధికారం మార్పిడి పోయింది. మరి అక్కడ అనుకూలంగా ఉన్నప్పుడు అది వైసీపీకి అడ్వాంటేజ్ అనేటువంటి కంక్లూజన్స్ కి మీరు చెప్పేటువంటి అంకెలు దారితీస్తున్నాయి. అందువలన అది ఆ విధంగానే ఉంటుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే 2019లో నవరత్నాలు లేవు, ఈ విధమైనటువంటి మీటనప్పుడు కార్యక్రమాలు కానీ లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ కానీ గతంలో కూడా సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ ఈ తరహా సంక్షేమ పథకాలు అనేటువంటివి లేవు. అందువలన ఎన్నికల్లో జరిగినటువంటి ప్రచారం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉంచడమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దించడమా అనేటువంటి ప్రాతిపదిక మీద జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఈ సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అనేటువంటి నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. అట్ ది సేమ్ టైము అటువంటి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం కూటమి వస్తే అమలు జరుగుతుంది అనేటువంటి ఆ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఓటు బ్యాంకు ఇటువైపు ఉన్నదా అంటే చెప్పడానికి ఇటువైపు లేదు. ఇటువైపు డిఫరెంట్ ఓటు బ్యాంక్ ఉంది. అందువలన ఒక విధంగా చెప్పాలంటే అన్ప్రిడిక్టబుల్, ఏ మాత్రం కూడా నాడి అందని పరిస్థితి ఉన్నది. రెండోది ఇతర ఫ్యాక్టర్స్ అంటే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు లేదా దాని గురించి కాకుండా అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ అంటే బీజేపీ ముందుకు తీసుకొచ్చినటువంటి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకొచ్చినటువంటి ముస్లిం వ్యతిరేకత లేదా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దాదాపు 40 నియోజకవర్గాలు 45 నియోజకవర్గాల్లో ఓటింగ్ అంటే గెలుపోటములని డిసైడ్ చేయగలిగినటువంటి ఫ్యాక్టర్లో ఉన్నటువంటి మైనార్టీలు, అదేవిధంగా మణిపూర్ ఉదంతాలు వీటితోటి ప్రభావితులైనటువంటి మైనారిటీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్లు, వీళ్ళందరూ కూడా భిన్నమైనటువంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ
బీజేపీతో ఉన్నటువంటి బీజేపీని కానీ లేదా ఆ పార్టీతో ఉన్న దాన్ని ఓడించకూడదు అనేటువంటి దానిలో అత్యధికులు వ్యతిరేకంగా ఓటు చేశారనేటువంటి అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. అందుకని ఇవన్నీ చూసినప్పుడు తెలుగుదేశం 3 పార్టీల కూటమికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి అది అనుకూలంగా అయితే, రెండోది ఇవి లోపాలు అనేటువంటిది ఒకటి. రెండోది దళితుల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఎట్లా అంటే దళితుల వర్గీకరణని అక్కడ ఉన్నటువంటి దళితుల్లోని మాల సామాజిక తరగతి టూత్ అండ్ నైల్ ఎట్టి పరిస్థితుల్లో అమలు జరపడానికి వీలనేటువంటి పద్ధతుల్లో అక్కడ వ్యతిరేకిస్తున్నది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వర్గీకరణ కావాలనేటువంటి సామాజిక తరగతి తక్కువగా ఉంది. అందువలన ఇట్లాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నాయి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, ఈ మైనారిటీల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ బీజేపీతో తెలుగుదేశం జనసేన ఈ టైఅప్ కావడం వలన వ్యతిరేకంగా ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల అభ్యర్థులకు కూడా మైనారిటీల ఓట్లు గణనీయంగా పడ్డాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. అవి ఎంత మేరకు ఏమిటనేటువంటిది చెప్పలేం, కానీ వీళ్ళకు వ్యతిరేకంగా అయితే మాత్రం మూడ్ ఉన్నది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు మాతో జాయిన్ అయ్యి దీనికి సంబంధించి విశ్లేషణ అందించినందుకు. సో మొత్తంగా అయితే మాత్రం జూన్ 4న ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఈ 4 సవాళ్లకు సంబంధించి ఆ సమాధానం మీరు గెస్ట్ చేసి కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో 4వ తారీఖున ఏం జరగబోతుంది అనేది మేము అప్డేట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. జూన్ 4న ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేది ఆ రోజు మేము అందించే ప్రయత్నం చేస్తాం. సో మీరేం చేయాలంటే కనుక RTV లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వేగవంతమైన సమాచారం, ఫాస్టెస్ట్ న్యూస్ కోసం RTV లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ మునివేళల్లోని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్ టు డేట్ ఉంటుంది. అండ్ ఏం జరుగుతుంది అనేది మీ ఫోన్లోనే మీకు క్లియర్గా వస్తూ ఉంటుంది. కీప్ వాచింగ్ ఆన్ స్టే ట్యూన్డ్.